హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు ఏం కూర వండుదామా అని ఆలోచిస్తుంటే ఇంకా ఎదురుగుంటా ఉసిరి చెట్టు కనిపించింది. ఇంక వెళ్ళి ఉసిరికాయలు అయితే కోసుకొని తెచ్చుకుని పప్పు ఉసిరికాయ అయితే వండుదామని ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా పెసరపప్పుని కడిగేసుకుని అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని ఒక 5 నిమిషాలు నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది. తర్వాత ఉసిరికాయలని బాగా దంచి అందులో ఉన్న గింజలను తీసేసుకొని పెసరపప్పు ఉడికిపోయాక ఆ ఉసిరికాయలు అయితే అందులో పప్పులో వేసేసి అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు వేసేసుకుని బాగా ఉడికిపోయాక తాలింపుకి వచ్చేసి ఒక వెల్లుల్లిపాయ, ఒక ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకుని అందులోనే కొద్దిగా మినపప్పు వేసి బాగా ఎరగేయగాక ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర మొత్తం అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న తాలింపుని వచ్చేసి పప్పులో వేసుకుంటే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయిన పప్పు అయితే ఉసిరికాయ పప్పు రెడీ అయిపోయింది. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే సూపర్.